ఎవరికైతే సామర్థ్యం ఎక్కువ ఉంటుందో వారు తక్కువ డేస్లో పని పూర్తి చేస్తారు. మనకి ఇక్కడ చూడగానే తెలిసిపోతుంది ఏ యొక్క సామర్థ్యం ఎక్కువ ఉంది కాబట్టి ఎవరు తక్కువ డేస్లో చేస్తారు. ఏ దారాషుకును ఓడిస్తే దారాషుకు పారిపోతాడు. ఇక ముగ్గురు అన్నదమ్ములని పక్క పెట్టేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంటాడు. ఎవరు? ఔరంగజేబు. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. అలా గుండెకు దూరంగా ఉన్న చేతి వేలకు కాలి వేలకు రక్తాన్ని పంపు చేస్తుంది కాబట్టి కుడి జఠరిక గోడ కంటే ఎడమ జఠరిక గోడ మందంగా ఉంటుంది. ఆరిడ్ నేలలు అంటే స్ఫటికీయ నేలలు అంటారు. ఏమాత్రం ఖనిజ నిల్వలు లేకుండా నిస్సారమైన నేలల్ని ఆరిడ్ నేలలు అనే పేరుతో, ఎడారి నేలలు అనే పేరుతో పిలుస్తారు. ఇచ్చిన ఏ ప్రశ్నకైనా సరే ప్రశ్నలో ఇచ్చిన ఆప్షన్లను పరిశీలన చేస్తూ జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ఆప్షన్లలో ఇవ్వబడినటువంటి ఆ ఉన్న వ్యత్యాసం ఆధారంగా ఏ ప్రశ్నకు ఏ సమాధానము సరి అయినదో మనము సులభముగా గుర్తించడం జరుగుతుంది. ఇలా ఎన్నో వ్యవస్థలను బ్రిటిష్ మనకు సృష్టించింది. అల్టిమేట్గా ఆ వ్యవస్థలన్నీ కూడా భారత రాజ్యాంగంలో భాగమయ్యాయి. టీకి ఆర్ మేనమామ అవుతారు. ఏ ఆప్షన్లో ఉంది? ఫస్ట్ ఆప్షన్. మన అదృష్టం బాగుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయింది. లేదంటే సెకండ్, థర్డ్ అన్ని ఆప్షన్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్లో మీరు అన్ని ఆప్షన్ చెక్ చేస్తూ ఉంటే వాడు పేపర్ తీసుకొని వెళ్ళిపోతాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్. ఈరోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను. అదే టైమ్ అండ్ వర్క్, కాలము పని. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా, అది ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సిలో ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్లీ మనం ఎస్ఐ ఎగ్జామ్ తీసుకుంటే టీఎస్ అండ్ ఏపీ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో ఈ టైమ్ అండ్ వర్క్ నుంచి మనకి దాదాపుగా 10 to 15 క్వశ్చన్స్ ఇచ్చారు. 10 to 15 క్వశ్చన్స్ అంటే మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఎంత ఇంపార్టెంట్ టాపిక్. ఈ ఎస్ఐ ఎగ్జామే కాదు, అదర్ ఎగ్జామ్స్లో కూడా ఆర్ఆర్బి, బ్యాంక్, ఎస్ఎస్సి ఎగ్జామ్లో మినిమం 3 to 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, రైట్. ఇందులో మనకి ఆర్ఎస్ఆర్ బుక్లో టైమ్ అండ్ వర్క్ సంబంధించి టైమ్ అండ్ వర్క్, నెక్స్ట్ చైన్ రూల్ అంటే గొలుసు సూత్రము, నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ఇలా 3 టాపిక్స్గా డివైడ్ చేశారు. బట్ యాక్చువల్లీ ఈ చైన్ రూల్, పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేది పార్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ వర్కే. ఓకే, రైట్. ఈ 3 కాన్సెప్ట్స్ నుండి మనకి 10 to 15 క్వశ్చన్స్ మనకి ఎస్ఐ ఎగ్జామ్స్లో ఇచ్చారు. ఓకే, రైట్. నా ఫస్ట్ టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్ అంటే మనకి జనరలీ మనకి ఈ టైమ్ అండ్ వర్క్లో 2 వర్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అవి ఏంటంటే టోటల్ వర్క్ అంటే మొత్తము పని, నెక్స్ట్ ఎఫిషియన్సీ అంటే సామర్థ్యము. జనరల్గా ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య సామర్థ్యం ఒకేలాగా ఉండదు. ఓకే, రైట్. టోటల్ వర్క్ మొత్తం పని, అలాగే ఎఫిషియన్సీ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రాము అండ్ శ్రీను ఇద్దరు వ్యక్తులను తీసుకుంటే, రాము అనేవాడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్స్ తీసుకుందాం, ఒక రోజులో 3 పెన్స్ని తయారు చేస్తాడు. శ్రీను అనేవాడు ఒక రోజులో 2 పెన్స్ని తయారు చేస్తాడు. మొత్తం పెన్నులు టోటల్ పెన్స్ 30 అనుకుంటే మనం ఇప్పుడు ఈజీగా చెప్పవచ్చు రాము అనేవాడికి మొత్తం టోటల్ పెన్స్ 30 పెన్స్ని తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది. రోజుకి వాడు 3 పెన్లను తయారు చేస్తే మొత్తం 30 పెన్స్ని తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది. ఓకే, వెరీ క్లియర్. సో 30 పెన్స్, ఒక రోజుకి ఎన్ని పెన్లు తయారు చేస్తాడు? 3 పెన్స్. అంటే మొత్తం 30 పెన్స్ తయారు చేయడానికి మనకి ఎన్ని డేస్ పడుతుంది? 10 డేస్ పడుతుంది. ఓకే, రైట్. అలాగే శ్రీను విషయానికి వస్తే మనకి ఒక రోజులో వాడు 2 పెన్లను తయారు చేయగలుగుతాడు. మొత్తం టోటల్ పెన్స్ 30 అనుకుంటే మనకు 30 పెన్స్ని తయారు చేయడానికి వాడికి ఎంత టైం పడుతుంది అంటే 15 డేస్ పడుతుందని చెప్పొచ్చు. ఓకే, రైట్. అలాగే ఇద్దరికి కలిసి చేస్తే, అంటే ఇద్దరికి కలిసి ఆ పని చేస్తే ఆ 30 పెన్స్ తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే రాము అలాగే
శ్రీను ఇద్దరు కలిసి, అంటే మొత్తం ఎన్ని పెన్లు ఉన్నాయి? 30 పెన్స్ ఉన్నాయి. 3 + 2 రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5. ఎంత టైం పడుతుంది వాళ్ళకి? 6 days పడుతుంది. ఓకే. ఆర్ అనేవాడు అంటే రాము అనేవాడు తయారు చేస్తే 10 days పడుతుంది. అలాగే మొత్తం పని అంటే మొత్తం 30 పెన్స్ తయారు చేయడానికి శ్రీనుకు 15 days పడుతుంది. ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తక్కువ డేస్లోనే కంప్లీట్ చేయగలుగుతారు. ఓకే, రైట్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ రాము అనేవాడికి 3 days పడుతుంది. రాము అండ్ శ్రీను ఇద్దరు కలిపి 5 days పడుతుంది. అయితే శ్రీనుకి ఎంత టైం పడుతుంది అంటే 30 పెన్స్ తయారు చేయడానికి శ్రీనుకి ఎంత టైం పడుతుంది? ఇక్కడ రాముకి 3 days పడుతుందని చెప్పాము. రాము అండ్ శ్రీను ఇద్దరికి కలిపి 5 days పడుతుందని చెప్పాము. మరి మనకి క్వశ్చన్ ఏంటంటే శ్రీను ఒక్కడే చేస్తే ఆ 30 పెన్స్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతాడు అంటే 30 బై శ్రీను ఒక్కడే కాబట్టి శ్రీను ఎంత? ఈ 5లో ఈ 5 అనేది రాము శ్రీను ఇద్దరిది యాడే ఉంది అంటే రాము ఆల్రెడీ ఉంది కదా 3, రైట్. రాముది 3 కాబట్టి అప్పుడు శ్రీనిది ఏమవుతుంది? 2 కదా, రైట్. బై 2 చేస్తే మళ్ళీ మీకు 15 days వస్తుంది. క్లియర్, రైట్. ఇలా మనకి టోటల్ వర్క్ ఎఫిషియన్సీ మీదనే ఎక్కువ క్వశ్చన్స్ మనకు ఆధారపడి ఉంటాయి. ఓకే, కాకపోతే మనకి క్వశ్చన్స్లో డైరెక్ట్గా టోటల్ వర్క్ అండ్ ఎఫిషియన్సీ ఇవ్వరు, అది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 3 persons ఉన్నారు. A can do a piece of work in 10 days, B can do a piece of work in 15 days, C can do a piece of work in 30 days. ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని అడిగారు అనుకోండి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ ముగ్గురికి సంబంధించిన టోటల్ వర్క్ తీసుకోవాలి. టోటల్ వర్క్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రైట్. టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. ఓకే, అంటే 10, 15, 30 10, 15, 30కి ఎల్సిఎం తీసుకోండి. సో మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, ఎల్సిఎం ఎలా తీసుకోవాలి గుర్తుందా? 5 2 times, 5 3 times, 5 6 times. నెక్స్ట్ 2 1 time, సో 3 times కదా. నౌ 2 1 time 2 times. ఓకే, రైట్. నెక్స్ట్ 2 1 time. 5 3 15, 15 2 30. ఓకే, రైట్. ఇది ఎల్సిఎం. దేనికి ఎల్సిఎం? 10, 15, 30కి. 10, 15, 30కి ఎల్సిఎం ఎంత? 30. దీన్ని ఏం తీసుకోవాలి? టోటల్ వర్క్ తీసుకోవాలి. క్లియర్, రైట్. కానీ ఇక్కడ ఎల్సిఎం చేయాలంటే మనకి ఖచ్చితంగా టైం పడుతుంది, కొన్ని స్టెప్స్ రిక్వైర్డ్ అవుతాయి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఎవ్రీ ప్రాబ్లంలో మనకి టోటల్ వర్క్ అండ్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. బట్ ఎల్సిఎం ఇలా తీసుకుంటే ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. సో ఇలా ఎల్సిఎం చేయకుండా మనకి షార్ట్ కట్లో అంటే చూడంగానే మనం ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, యాక్చువల్గా మనకి ఎల్సిఎం అనేది సపరేట్ టాపిక్ ఉంది. అక్కడ మీకు డీటెయిల్గా డిఫరెంట్ మెథడ్స్లో మీకు ఎల్సిఎం ఎలా సాల్వ్ చేయొచ్చో డిస్కస్ చేస్తాను. బట్ ఇక్కడ టైమ్ అండ్ వర్క్లో మనకి ఎల్సిఎం అంటే చూడగానే మనం ఎలా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చో డిస్కస్ చేస్తాను. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 10, 15, 30 దీనికి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? గ్రేటెస్ట్ నెంబర్ తీసుకోండి. 10, 15, 30లో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? 30. ఓకే, రైట్. ఇక్కడ మిగతా నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జాక్ట్లీ డివిజల్ అవుతున్నాయో లేదో కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 10, 30 ఎగ్జాక్ట్ డివిజల్ అవుతుందా 10లో? ఎస్. 10 3 30. 30లో ఎగ్జాక్ట్లీ 15 డివిజల్ అవుతుందా? ఎస్. 15 2 30, రైట్. సో రెండు ఎగ్జాక్ట్లీ మనకు డివిజల్ అవుతున్నాయి కాబట్టి అప్పుడు గ్రేటెస్ట్ నెంబరే ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం ఎంత తీసుకోవాలి? 30గా తీసుకోవాలి. దట్స్ ఇట్. క్లియర్, రైట్. నౌ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 20, 40 అండ్ 120 దీనికి ఎల్సిఎం ఎంత? ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి? గ్రేటెస్ట్ నెంబర్. ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? 120. మిగతా నెంబర్స్ ఎగ్జాక్ట్ డివిజల్ అవుతున్నాయా? ఎస్. 20 120 ఎగ్జాక్ట్లీ డివిజల్ అవుతుంది. 40 ఎస్. 4 3 12 ఎగ్జాక్ట్లీ డివిజల్ అవుతుంది, రైట్. సో ఇలా మిగతా నెంబర్స్ ఎగ్జాక్ట్లీ డివిజల్ అవుతే అప్పుడు ఏం తీసుకోవాలి? గ్రేటెస్ట్ నెంబరే ఎల్సిఎం తీసుకోవాలి. ఓకే, సో ఇది ఏమవుతుంది మనకి? టోటల్ వర్క్. ఓకే, రైట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 10, 15 10, 15కి ఎల్సిఎం ఎంత అంటే ఏం చేస్తాం? ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? 15. 10, 15లో ఎగ్జాక్ట్లీ డివిజల్ అవుతుందా? నో.
సో కాకపోతే ఏం చేయాలి అప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ 15 తీసుకోవాలి. 15 2 30. ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకోండి. ఎస్ 30లో 10 ఎగ్జాక్ట్ డిజిల్ అవుతుందా? ఎస్. సో ఎగ్జాక్ట్ డిజిల్ అవుతుంది కాబట్టి అప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది? 30 వస్తుంది. దట్స్ ఇట్. క్లియర్? ఇన్ కేస్ 15 2 30 చేసాం. 30 కాకపోతే ఏం చేయాలి? 15 3 45. అలా నెక్స్ట్ మల్టిపుల్స్ తీసుకుంటూ చేయాలి. ఓకే, అఫ్ కోర్స్ మీకు టేబుల్స్ తెలిస్తే చాలు, ఇమీడియట్లీ జస్ట్ బై ఇన్స్పెక్షన్ మీకు తెలిసిపోతుంది అవి ఎగ్జాక్ట్లీ డివిజల్ అవుతాయా కాదా అని. ఓకే, రైట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 12 15. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్స్. 10 12 15 ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి. ఓకే, రైట్. టైమ్ అండ్ వర్క్లో రైట్. 10 12 15లో మనకి ఎల్సిఎం ఎంత అంటే ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ తీసుకోండి. గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? 15. సో రిమైనింగ్ నెంబర్స్ ఎగ్జాక్ట్ డివిజల్ అవుతాయా? నో. అప్పుడు ఏం చేయాలి? మల్టిపుల్స్ ఆఫ్ 15 తీసుకోవాలి. 15 2 30. 30 10 అవుతుంది కానీ 12 కాదు. నెక్స్ట్ 15 3 45. నో. 15 4 60. ఎస్. 12 5 60. దాట్స్ ఇట్. సో అప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది? 60. ఇలా జస్ట్ బై ఇన్స్పెక్షన్ మీరు చూడగానే ఎనలైజ్ చేసే ఎబిలిటీ మీకు రావాలి. ఓకే, అఫ్కోర్స్ టేబుల్స్ ఐడియా ఉంటే మీకు చూడగానే చెప్పగలుగుతారు. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి మనకి? ఎఫిషియన్సీ. సో మనం టోటల్ వర్క్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే మనకి ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఫర్ ఎగ్జాంపుల్ రాము శ్రీను. రాము అనేవాడు ఒక పనిని 10 రోజులు చేస్తాడు, శ్రీను అనేవాడు 15 డేస్లో చేస్తాడు. మొత్తం పని 30 అనుకుంటే టోటల్ వర్క్ 30 అనుకుంటే ఇప్పుడు వారి యొక్క ఎఫిషియన్సీ ఏంటి అంటే ఈ 10 30లో ఎన్ని టైమ్స్ చూసుకోండి? 3 times. 15 ఎన్ని టైమ్స్ ఉంది? 2 times అంతే. ఇది ఏమవుతుంది? వాళ్ళకి ఎఫిషియన్సీ అవుతుంది. ఓకే, సామర్థ్యం. రైట్. సో ఆర్ అనేవాడి ఎఫిషియన్సీ ఎంత? 3. ఎస్ అనేవాడి ఎఫిషియన్సీ 2. మొత్తం పని ఎంత? 30. ఇలా ఎవ్రీ ప్రాబ్లంలో మనకి టోటల్ వర్క్ అండ్ ఆ వ్యక్తుల యొక్క ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. ఓకే, రైట్. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 10 రోజుల్లో ఏ చేసే పని 15 రోజుల్లో బి చేస్తే వాళ్ళిద్దరికి కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? A does a work in 10 days and B does the same work in 15 days. In how many days they together will do the same work? Okay, right. ఇక్కడ A అనేవాడు ఒక పనిని 10 డేస్లో చేస్తాడు. అదే పనిని B అనేవాడు ఎన్ని డేస్లో చేస్తాడు? 15 డేస్లో చేస్తాడు. మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి? టోటల్ వర్క్ తెలియాలి. టోటల్ వర్క్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎల్సిఎం తీసుకోవాలి. ఓకే, రైట్. 10కి 15కి ఎల్సిఎం ఎంత? మీరు చూడగానే చెప్పాలి. ఇంకా రైట్. ఇప్పుడు నేను ఇంతకుముందు ట్రిక్ చెప్పాను కదా, జస్ట్ బై ఇన్స్పెక్షన్ మీరు అనలైజ్ చేయాలి. ఓకే, రైట్. 10కి 15కి ఎల్సిఎం ఎంత? 15 గ్రేటెస్ట్ నెంబర్. ఎగ్జాక్ట్లీ ఇంట్లో 10 డివిజల్ అవుతుందా? లేదు. అప్పుడు 15 మల్టిపుల్ తీసుకోండి. 15 2 30. ఎస్. 10 3 30. దాట్స్ ఇట్. సో అప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది? 30. దీన్ని ఏం తీసుకోవాలి? టోటల్ వర్క్. టోటల్ వర్క్ తర్వాత ఏం చేయాలి? వారి యొక్క ఎఫిషియన్సీ తెలియాలి. ఎఫిషియన్సీ ఎలా తెలుస్తుంది? 10 30లో ఎన్ని టైమ్స్ చూడండి? 3 times. 15 ఎన్ని టైమ్స్ ఉంది? 2 times. దాట్స్ ఇట్. ఇది వారి యొక్క ఎఫిషియన్సీ. ఓకే, రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు ఆ పనిని? ఇన్ హౌ మెనీ డేస్ దే టుగెదర్ విల్ డూ ద సేమ్ వర్క్? దే టుగెదర్ అంటే 3 + 2 వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత? 5 అవుతుంది. ఓకే, ఇద్దరి ఎఫిషియన్సీ ఎంత? 5. సో ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారంటే ఏం చెప్తాం? మొత్తం పని ఎంత? 30 బై వారి యొక్క మొత్తం ఎఫిషియన్సీ ఎంత అంటే ఇద్దరికి కలిపి ఎఫిషియన్సీ ఎంత? 5. సో ఇద్దరికి కలిపి ఎన్ని డేస్లో చేస్తారో వర్క్ని? 6 daysలో చేస్తారు. దట్స్ ఇట్. ఓకే, రైట్. సో దీన్ని మనం డిఫరెంట్ మెథడ్స్లో కూడా సాల్వ్ చేయొచ్చు. యాక్చువల్గా 8 డిఫరెంట్ మెథడ్స్లో ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయొచ్చు. కానీ మీకు అన్ని మెథడ్స్ అంతగా అవసరం ఉండదు. ఒక 3 మెథడ్స్ ఇంపార్టెంట్ మెథడ్స్ మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, రైట్. సో దీన్ని ఆల్టర్నేట్గా ఇలా 2 persons ఇచ్చినప్పుడు జస్ట్ ఈ ఫార్ములా అప్లై చేసి మనం డైరెక్ట్గా ఆన్సర్ తీసుకురావచ్చు. అంటే మొత్తం పని ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయకుండా డైరెక్ట్గా ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఓకే, XY అంటే 10 × 15 x + y అంటే 10 + 15 25. దట్స్ ఇట్. నౌ 5 3 5 5 5 1 5 2 2 3 6 days. ఇలా డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసి కూడా మనం సాల్వ్ చేయొచ్చు. కాకపోతే ఈ ఫార్ములా ఏంటంటే అలా 2 persons ఉన్నప్పుడే చాలా ఈజీగా చేయగలుగుతాం. బట్ 3 persons ఉన్నప్పుడు క్వశ్చన్ చేంజ్ చేసినప్పుడు ఆన్సర్ అంత ఈజీగా చేయలేం ఈ ఫార్ములా అప్లై చేసి. ఓకే, రైట్. ఓన్లీ 2 persons ఉంటే మాత్రం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొక షార్ట్ కట్.
ఈ షార్ట్కట్లో ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ కెన్ డూ ఇన్ 10 days, బీ కెన్ డూ ఇన్ 15 days. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 10, 15 ఎన్ని టైమ్స్ చూసుకోండి. 10, 15 ఎన్ని టైమ్స్ ఉంది, 1.5 టైం ఉంది, అంటే 1.5 కదా, 1.5. దీనికి 1 యాడ్ చేయండి, +1 యాడ్ చేయండి, అంటే 2.5 వస్తుంది. ఓకే, దాట్స్ ఇట్. ఇప్పుడు 15 కదా, 15తో డివైడ్ చేయండి, 15/2.5 చేస్తే మీకు 6 days వస్తుంది. దాట్స్ ఇట్. క్లియర్? రైట్. ఇక్కడ ఏ అనేవాడు 10 days చేస్తాడు, బి అనేవాడు 15 days. ఈ 10, 15 ఎన్ని టైమ్స్ చూసుకోండి, 1.5 టైమ్స్. దానికి 1 యాడ్ చేయండి, ఆల్వేస్ 1 యాడ్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత ఉంటే అంత దానికి 1 యాడ్ చేయండి, 2.5. 15తో డివైడ్ చేయండి, మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. ఇలా 3 డిఫరెంట్ మెథడ్స్తో మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 18 రోజుల్లో ఏ చేసే పని బి సగం రోజులోనే పూర్తి చేస్తాడు. వాళ్ళిద్దరు కలిసి పని చేస్తే ఒక్క రోజులో ఎంత పని అవుతుంది? ఓకే, ఇక్కడ ఒక్క రోజులో ఎంత పని అవుతుందని ఇచ్చారు. ఏ కెన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 18 days అండ్ బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ హాఫ్ ఆఫ్ ద టైమ్ టేకెన్ బై ఏ. దెన్ వర్కింగ్ టుగెదర్ వాట్ పార్ట్ ఆఫ్ ద సేమ్ వర్క్ దే కెన్ ఫినిష్ ఇన్ ఎ డే. ఓకే, ఒక్క రోజులో అని చెప్పారు. ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో ఇద్దరు కలిసి ఎన్ని రోజుల పని పూర్తి చేస్తారు కాదు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు కలిసి చేస్తే ఒక్క రోజులో ఎంత పని అవుతుందని అడిగారు. ఓకే, రైట్. సో మనకి ఫస్ట్ ఏ ఎన్ని డేస్లో పని చేస్తాడు, 18 days. మరి బి ఎన్ని రోజుల్లో పని చేస్తాడు అంటే బి సగం రోజులోనే పూర్తి చేయగలడు. అంటే ఏ ఎన్ని రోజులైతే పూర్తి చేస్తాడో అదే పనిని ఏ అనేవాడు సగం రోజులోనే పూర్తి చేస్తాడంటే ఏ అనేవాడు 9 daysలో పూర్తి చేస్తాడు. ఓకే, రైట్. సో మిగతాది సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎల్సిఎం తీసుకోవాలి. అంటే మొత్తం వర్క్ కావాలి, మొత్తం పని కావాలంటే ఎల్సిఎం ఎంత, 18కి 9కి ఎల్సిఎం ఎంత? సో 18 గ్రేటెస్ట్ నెంబర్, 9 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 times, అంటే ఎగ్జాక్ట్లీ డివిజల్ అవుతుంది కాబట్టి సో గ్రేటెస్ట్ నెంబరే మనకి ఎల్సిఎంగా తీసుకుంటాం. ఎల్సిఎం అంటే ఏంటి, మొత్తం పని. ఓకే, సో మొత్తం పని ఎంత, 18. సో ఎప్పుడైతే మొత్తం పని వస్తుందో తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళ యొక్క సామర్థ్యం తీసుకోవాలి, ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీ అంటే మొత్తం మనకి 18లో 18 ఎన్ని టైమ్స్ పోతుంది, 1 time, 9లో ఎన్ని టైమ్స్ పోతుంది, 18 2 times. ఇప్పుడు ఏ యొక్క సామర్థ్యం ఎంత, 1, బి యొక్క సామర్థ్యం 2. ఓకే, సో మొత్తం ఎఫిషియన్సీ వచ్చిన తర్వాత ఏం చేయాలి, మనకి మొత్తం ఎఫిషియన్సీ వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఆ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు, 18 మొత్తం పని బై మొత్తం ఎఫిషియన్సీ 3, 6, అంటే మొత్తం పని 6 రోజుల్లో పూర్తి చేస్తారు. కానీ ఒక్క రోజులో ఎంత పని చేస్తారు, మనకి ఒక్క రోజులో ఎన్ని పని చేస్తారంటే 1/6. ఓకే, దాట్స్ ఇట్. క్లియర్? రైట్. సో మనకి ఇంకా మనము 2 డిఫరెంట్ మెథడ్స్లో కూడా డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ మెథడ్ ఏంటంటే మనకి నెక్స్ట్ షార్ట్ కట్ xy/x+y, xy/x+y. ఓకే, రైట్. సో ఇక్కడ xy/x+y అంటే 18 × 9, 18 + 9, 18 + 9 ఎంత, 27. నా 3 6 3 9. సో 9 9 ఇట్స్ క్యాన్సిల్ కదా, 6 అంటే మనకి మొత్తం పని 6 రోజుల్లో పూర్తి చేస్తారు. ఒక రోజు ఎంత చేస్తారు, 1/6. దాట్స్ ఇట్. క్లియర్? నా సో ఇది కాకుండా మనం ఇంకొక మెథడ్లో కూడా డిస్కస్ చేశాం. ఓకే, అఫ్కోర్స్ ఇలాంటి కొంచెం సింపుల్ ప్రాబ్లమ్స్ మనం చూడగానే ఆన్సర్ చేయగలుగుతాం, ఎలాంటి స్టెప్స్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ చూడండి, 9 18 ఎన్ని టైమ్స్ ఉంది, 2 times. ఏం చేయమని చెప్పాను, ఆ 2కి 1 యాడ్ చేయండి, 3, జస్ట్ 18/3 చేయండి, 6, అంతే ఆన్సర్, 1/6. ఓకే, రైట్. అలా మనం జస్ట్ బై అబ్జర్వేషన్ చూడగానే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, రైట్. సో 18 బై ఏం చేయాలి, ఎన్ని టైమ్స్ ఉంది ఇక్కడ, 2 times. 2 times అంటే ఏం చేయాలి, 1 యాడ్ చేయాలని చెప్పాను. సో బై 3 చేయండి, 6 అంటే 1 day వర్క్ కాబట్టి 1/6 తీసుకోవాలి. దట్స్ ఇట్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక టైర్కి 2 రంధ్రాలు పడ్డాయి. మొదటి రంధ్రం ఒకటే 9 నిమిషాల్లో టైర్ని ఫ్లాట్గా చేస్తుంది. రెండోది ఒక్కటే ఆ విధంగా 6 నిమిషాలు చేయగలదు. 2 రంధ్రాల నుంచి గాలి ఏకరూపంగా బయటకు పోతుంటే 2 రంధ్రాలు కలిసి టైర్ ఫ్లాట్ కావడానికి ఎన్ని నిమిషాలు తీసుకుంటాయి? ఓకే, సేమ్ క్వశ్చన్. ఇక్కడ టైమ్ అండ్ వర్క్ బదులు మనకి ఏమి ఇచ్చారు, ఇక్కడ టైర్కి సంబంధించిన ఇచ్చారు. A tire has 2 punctures. The first puncture alone would have made the tire flat in 9 minutes and the second alone would have done it in 6 minutes.
if air leaks out at a constant rate, how long does it take both the functions together to make it flat? Okay, right. సో మనకి ఇక్కడ ఫస్ట్ టైర్ మనకి ఎన్ని నిమిషాల్లో మనకి ఫ్లాట్ చేస్తుంది? 9 minutes. ఓకే, నౌ సెకండ్ వన్ 6 minutes. రెండు కలిసి ఎంత టైం తీసుకుంటే అన్నాడు. అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారన్నాం కదా, సేమ్ కాన్సెప్ట్. ఓకే, రైట్. ఫస్ట్ మనకి ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోండి. టోటల్ వర్క్ కావాలి కదా. సో 9కి 6కి ఎల్సిఎం ఎంత మీరు చూడగానే చెప్పాలి. సో 9 గ్రేటెస్ట్ నెంబర్, 6 ఎగ్జాక్ట్ డివిజన్ కాదు కాబట్టి ఏం చేయాలి? మల్టిపుల్ ఆఫ్ 9 తీసుకోవాలి. 9 2 జా 18 తీసుకోండి. ఇప్పుడు 18 6తో డివిజన్ అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఎస్. సో అప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది? 18. ఇది ఏమవుతుంది మనకి? మొత్తం పని టోటల్ వర్క్ సేమ్. సో 9 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 2 times. 6 3 times. సో ఇప్పుడు మొత్తం కలిపి అంటే ఇద్దరు కలిపి అన్నట్టు మొత్తం రెండు రంధ్రాలు కలిపి టైర్ ఫ్లాట్ అవ్వడానికి ఎన్ని నిమిషాలు తీసుకుంటాయి అంటే ఇద్దరు కలిపి కాబట్టి 18/2 + 3 ఎంత? 5. ఓకే, నౌ 5 3 జా 15. రిమైనింగ్ ఎంత ఉంది ఇక్కడ? 3. అంటే 3/5. ఓకే, రైట్. సో మనకి ఇంకా అదర్ 2 షార్ట్ కట్స్లో కూడా xy/x+y తీసుకోవచ్చు. ఓకే, రైట్. xy అంటే 9 × 6, 9 + 6, 9 + 6 ఎంత? 15. ఓకే, రైట్. నౌ 3 2 జా 3 5 జా. ఓకే, 18/5. 18/5 అంటే ఎంత వస్తుంది మనకి? 3/5. ఆర్ సో ఇంకొక షార్ట్ కట్ ఏంటి మనకి? 9 6 ఎన్ని టైమ్స్ ఉంది మనకి? 1.5 టైం ఉంది కదా. 6 9 ఎన్ని టైమ్స్ ఉంది? 6 × 1.5 చేస్తే 9 వస్తుంది. అంటే 1.5 టైం అంటే +1 యాడ్ చేసుకుంటే 2.5. జస్ట్ సింప్లీ 9/2.5 ఆర్ 2 1/2. 2.5 అంటే 2 1/2. 2 1/2 అంటే ఏం చేయాలి? 5/2 కదా. 9 2 2 జా 4 + 5 5/2 అంటే ఇంటూ 2 చేయాలి. సో అప్పుడు 18/5 3/5. ఓకే, సో ఇలా ఏ మెథడ్లో చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వరుసగా 24 6 12 రోజుల్లో ఒక పనిని ఏ, బి మరియు సిలు చేస్తారు. ఆ పని వీరందరూ కలిసి ఎన్ని రోజులు చేస్తారు? ఏ, బి అండ్ సి కెన్ కంప్లీట్ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24, 6 and 12 days రెస్పెక్టివ్లీ. వర్కింగ్ టుగెదర్ దే విల్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్. ఓకే, రైట్. సో సిమిలర్ క్వశ్చనే, కాకపోతే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 3 persons ఇచ్చారు. సో ఇంతకుముందు క్వశ్చన్ మనకి 2 persons ఇచ్చారు, ఇక్కడ 3 persons ఇచ్చారు. ఓకే, రైట్. ఈ ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? రైట్. సో ఫస్ట్ మనకి 24 6 ఏ అనేవాడు 24, బి 6 అండ్ సి అనేవాడు 12 daysలో చేస్తారు. రైట్. నా ఇప్పుడు వారి యొక్క టోటల్ వర్క్ కావాలి, మొత్తం పని కావాలంటే ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. 24 6కి 12కి ఎల్సిఎం ఎంత? గ్రేటెస్ట్ నెంబర్. ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? 24. ఈ ఎగ్జాక్ట్ డివిజన్ అవుతుందా 6? ఎస్. 12 కూడా ఎగ్జాక్ట్ డివిజన్ అవుతుంది కదా. రైట్. ఎప్పుడైతే ఎగ్జాక్ట్లీ గ్రేటెస్ట్ నెంబర్లు డివిజన్ అవుతాయో రిమైనింగ్ నెంబర్స్, అప్పుడు ఏమవుతుంది? గ్రేటెస్ట్ నెంబరే ఎల్సిఎం తీసుకోవాలి. సో ఇప్పుడు ఎల్సిఎం ఎంత? 24. ఇది ఏమవుతుంది మనకి? టోటల్ వర్క్. ఓకే, రైట్. ఇప్పుడు వారి యొక్క ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీ అంటే ఎంత? 24 ఎన్ని టైమ్స్ ఉంది? 1 time. 6 ఎన్ని టైమ్స్ ఉంది? 4 times. 12 ఎన్ని టైమ్స్ 24లో? 2 times. ఓకే, రైట్. ఇది వారి యొక్క ఎఫిషియన్సీ. ఓకే, రైట్. 6 4 times కదా. రైట్. ఇప్పుడు అందరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు అంటే మొత్తం వర్క్ ఎంత? 24/a + b + c. a + b + c. ఓకే, రైట్. 4 + 2 6 + 1 7. 7 3 జా 21 కదా. రిమైనింగ్ ఎంత? 3/7 days. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్. ఓకే, రైట్. సో అండ్ ఇంకొక మెథడ్ డిస్కస్ చేసాం కదా, xy/x+y. అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 2 persons ఉన్నప్పుడు మాత్రమే అది అప్లై చేయండి. ఓకే, సో 3 persons ఉన్నప్పుడు కూడా అప్లై చేయొచ్చు, కాకపోతే చాలా లెంతీ అవుతుంది. సో అప్పుడు ఏం ఫార్ములా అప్లై చేయాలంటే xyz/xy + xz + yz. ఈ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అని ఇది అంత ఈజీ కాదు. సో ఈ రెండు మల్టిప్లై చేసి ఆ 2 minutes టోటల్ తీసుకొని డివైడ్ చేయాలంటే టైం టేకెన్. సో బెటర్ టు ఇగ్నోర్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొక మెథడ్ డిస్కస్ చేసాం. ఓకే, సో ఆ మెథడ్ మనంటే ఈ షార్ట్ కట్లో ఎలా చేయాలో చూద్దాం. సో సేమ్ కాన్సెప్ట్ అప్లై చేయండి. 2 persons ఉన్నా 3 persons ఉన్నా. 6 ఫస్ట్ ఎన్ని టైమ్స్ పోతుంది? 12 2 times. 1 యాడ్ చేయండి 3 అంటే 12/3 ఎంత? 4. ఓకే, రైట్.
మళ్ళీ 4 ఎన్ని టైమ్స్ ఉంది 6 టైమ్స్. 1 యాడ్ చేయండి, 6కి 1 యాడ్ చేస్తుంది 7 అంతే. 24/7 డైరెక్ట్లీ. క్లియర్? రైట్. 7 3 21, రిమైనింగ్ ఎంత 3 3/7 days. దట్స్ ఇట్. క్లియర్? రైట్. ఇలా ఎగ్జాక్ట్లీ డివిజల్ అవుతుంది కాబట్టి కొంచెం ఈజీగా చేయగలుగుతాం. అలా ఎగ్జాక్ట్లీ డివిజల్ కాకుండా కొంచెం బిగ్ వాల్యూస్ ఉంటే అప్పుడు కూడా ఇది కొంచెం ప్రాబ్లమే అవుతుంది. ఓకే. ఎనీహౌ, అండ్ ఆ సిచ్యువేషన్ బట్టి మీరు ఏది మెథడ్ మనం అప్లై చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుందన్నది అఫ్కోర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు తెలుస్తుంది. ఓకే. రైట్. నెక్స్ట్, ఒకడు ఒక పనిని 15 రోజులు చేస్తాడు. అతడు తండ్రికి దానికి 20 రోజులు కావాలి. అంటే అతని తండ్రికి అతను ఇంకొక కొడుకు 25 రోజులు చేస్తాడు. అందరూ కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు? సేమ్ ఇంతమంది క్వశ్చనే. ఓకే. మొత్తం 3 పర్సన్ ఇచ్చారు. ఒక సన్ ఇచ్చాడు, ఫాదర్, మళ్ళీ అతను ఇంకొక కొడుకు, అంటే ఇద్దరు సన్స్ అండ్ ఫాదర్, 3 పర్సన్స్ ఇచ్చారు. ఆ 3 పర్సన్స్ విడివిడిగా చేస్తే 15 రోజులు పడుతుంది, 20 రోజులు పడుతుంది, 25 రోజులు పడుతుంది. 3 కలిసి చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అంటాడు. ఓకే. రైట్. సో 3 కలిసి చేస్తే ఎ మ్యాన్ కెన్ డూ జాబ్ ఇన్ 15 days, హిస్ ఫాదర్ టేక్స్ 20 days అండ్ హిస్ సన్ ఫినిషెస్ ఇట్ ఇన్ 25 days. హౌ లాంగ్ విల్ దే టేక్ టు కంప్లీట్ ద జాబ్ ఇఫ్ దే హోల్ వర్క్ టుగెదర్? అందరూ కలిసి చేస్తే ఆ పనిని ఎంత రోజులో పూర్తి చేస్తారు? ఓకే. సో మనకి ఏ అనేవాడు ఎన్ని డేస్లో ఇస్తాడు? 15 days. బి అనేవాడు, బి అనుకుంటే ఫాదర్ అనుకోండి 20 days. సి అనేవాడు ఇంకొక సన్ 25 days. సో 3 కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు? ఓకే. సో ఫస్ట్ మనకి టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ అంటే ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోండి. ఓకే. సో 15, 20, 25కి ఎల్సిఎం ఎంత అవుతుంది? సో 25 గ్రేటెస్ట్ నెంబర్ కదా. సో అంటే 25 గ్రేటెస్ట్ నెంబర్, రైట్. నా 15 20లో అంటే గ్రేటెస్ట్ నెంబర్ అంటే పోదు కాబట్టి 50 పోదు. 25 మల్టిపుల్స్ తీసుకోండి. 25 మల్టిపుల్స్లో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఎన్ని టైమ్స్ పోతుంది? 300 అనుకుంటా. ఓకే. 25 12 జా. ఓకే. 25 12 జా 300. సో 300 మనకి 20లో పోతుంది, ఎగ్జాక్ట్ డివిజన్ అవుతుంది. 15 కూడా ఎగ్జాక్ట్లీ డివిజన్ అవుతుంది. సో అప్పుడు మొత్తం వర్క్ ఎంత అవుతుంది? 300. ఓకే. రైట్. నెక్స్ట్ మనకి ఇప్పుడు 15 ఎన్ని టైమ్స్ ఉంది 300లో? 15 20 టైమ్స్ కదా. రైట్. 20 ఎన్ని టైమ్స్ ఉంది మనకి? 15 టైమ్స్. ఓకే. రైట్. 25 ఎన్ని టైమ్స్ ఉంది మనకి? 12 టైమ్స్. ఓకే. ఇది మొత్తం ఎఫిషియన్సీ. ఇప్పుడు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారంటే టోటల్ వర్క్ మొత్తం పని అంటే 3 కలిసి అండ్ టోటల్ ఎఫిషియన్సీ 3 యొక్క ఎఫిషియన్సీ ఎంత వస్తుంది మనకి? 30 40 47. ఓకే. రైట్. ఎనీహౌ ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. మనకి ఆప్షన్ చూస్తే ఓకే, లెస్ దెన్ 6 days, ఎగ్జాక్ట్లీ 6 days, అప్రాక్సిమేట్లీ 6.4 days, మోర్ దెన్ 10 days ఇచ్చారు. ఓకే. రైట్. సో ఎనీహౌ 300/47 డివిజన్ చేయాలి. మీకు తెలుసు కదా డివిజన్ సంబంధించిన షార్ట్ కట్. ఓకే. డైరెక్ట్గా అప్లై చేయండి. 4 ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ? 7 టైమ్స్. 4 7 జా 28. రిమైనింగ్ ఎంత ఉంది? 20. 2 0 కదా 20. 20 మైనస్ 7 7 జా 49. 20 మైనస్ 49 మైనస్ 29 వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మైనస్లోకి వెళ్ళిపోతుందో నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఏం చేయాలి? ముందు నెంబర్తో మల్టిప్లై చేయాలి అని డిస్కస్ చేశాం. ఓకే. అప్పుడు 7 బదులు ఏమొస్తుంది మనకి? 6 వస్తుంది. రైట్. 4 6 జా 24. రిమైనింగ్ ఎంత మనకి? 24 అంటే 30లో రిమైనింగ్ ఎంత? 60. 60 మైనస్ ఎనీహౌ ఇంకా మిగతా చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఆప్షన్ చూడండి ఒకసారి. మ్యాక్సిమం 90% కేసులో మీరు ఎగ్జాక్ట్లీ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం రాదు. ఓకే. 90% కేసులో. ఎప్పుడైనా రేర్ కేసులో వస్తే చేయండి. ఓకే. సో అదర్వైజ్ డోంట్ గో టు నెక్స్ట్ స్టెప్. ఓకే. వీళ్ళంతవరకు మనకి ఆ టైం సేవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో 6 అని చూడండి. ఎగ్జాక్ట్లీ 6 రాదు కదా, ఎందుకంటే ఇంకా రిమైండర్ వాల్యూ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ 6 రాదు, లెస్ దెన్ 6 రాదు, మోర్ దెన్ 10 days రాదు. ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది? అప్రాక్సిమేట్లీ 6.4 days వస్తుంది. ఓకే. రైట్. అఫ్కోర్స్ మనకి మిగతా 2 మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తే ఖచ్చితంగా కొంచెం టైం టేకన్ ఈ కేసులో. సో ఆ మెథడ్స్ కూడా ఐడియా ఉండాలి, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు ఆ మెథడ్స్ కూడా ఐడియా ఉంటే జస్ట్ చూడగానే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి మనం ఆ మెథడ్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే. రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. ఒకడు ఒక పనిని 5 రోజుల్లోనూ అతని కొడుకు సహాయం చేస్తే 3 రోజులు చేస్తాడు. అతని కొడుకు ఒక్కడే ఆ పని చేయగలిగిన రోజులు. ఎ మ్యాన్ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 5 days, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ సన్ హీ కెన్ డూ ఇట్ ఇన్ 3 days. ఇన్ వాట్ టైమ్ కెన్ ద సన్ డూ ఇట్ అలోన్? ఓకే. సన్ ఒక్కడే చేస్తే ఎన్ని రోజులు చేస్తాడు? రైట్. ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఫాదర్ ప్లస్ సన్ ఇద్దరు కలిసి అని చెప్పారు నెక్స్ట్ స్టేట్మెంట్లో. ఓకే. రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఒకడు ఒక పనిని 5 రోజుల్లో ఏ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 5 days అంటే ఫాదర్ 5 daysలో చేస్తే బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ సన్ అంటే ఫాదర్ అండ్ సన్. ఓకే.
అతనికి కొడుకు సహాయం చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు? 3 డేస్లో చేస్తారు అన్నారు. ఓకే రైట్. ఫాదర్ ఒక్కడే అయితే అది 5 డేస్లో పూర్తి చేస్తాడు. ఆ ఫాదర్కి సన్ సపోర్ట్ చేస్తే అప్పుడు ఇద్దరు కలిసి 3 డేస్లోనే ఆ పని పూర్తి చేస్తారు. క్వశ్చన్ ఏంటంటే అతని కొడుకు ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? అతని కొడుకు ఒక్కడే అంటే మనకి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే టోటల్ వర్క్ కావాలి. ఓకే, మొత్తం పని కావాలి కదా. రైట్, మొత్తం పని అంటే ఏంటి? ఎల్సిఎం. 5కి 3కి ఎల్సిఎం ఎంత? 15. ఓకే రైట్, ఇది మొత్తం పని. ఇప్పుడు వీరి ఎఫిషియన్సీ చూద్దాం. సామర్థ్యం 5 ఎన్ని టైమ్స్ ఉంది 15లో? 3 టైమ్స్. 3 ఎన్ని టైమ్స్ ఉంది 15లో? 5 టైమ్స్. రైట్. నా ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఒక్కడే, ఇద్దరు కలిసి కాదు, ఒక్కడే అని చెప్పాడు కాబట్టి ఎవరు ఒక్కడు? సన్. అంటే సన్ యొక్క ఎఫిషియన్సీ కావాలి. సన్ యొక్క సామర్థ్యం ఎంత అంటే ఇక్కడ ఈ ఏదైతే 5 వచ్చిందో ఇది ఇద్దరి సామర్థ్యం, ఫాదర్ అండ్ సన్ ఎఫిషియన్సీ. ఇదేమో ఫాదర్ ఎఫిషియన్సీ. మనకి సన్ ఒక్కడే కాబట్టి సన్ యొక్క ఎఫిషియన్సీ కావాలి. సన్ యొక్క ఎఫిషియన్సీ కావాలంటే ఆల్రెడీ ఫాదర్ ఎఫిషియన్సీ ఇక్కడ ఉంది కదా, ఎంత ఉంది? 3. అంటే 5లో 3 ఫాదర్ ఎఫిషియన్సీ అయితే సన్ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 2 కదా. దట్స్ ఇట్. నా ఇప్పుడు సన్ ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు అంటే మొత్తం వర్క్ ఎంత? 15. సన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? సామర్థ్యం 2. సో 15/2 అంటే 7 1/2 కదా. రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది? 7 1/2 డేస్. దట్స్ ఇట్. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 2 స్టేషన్ల మధ్య రైలు పట్టాలను ఏ 16 రోజులను, బి దాన్ని 12 రోజులను వేయగలరు. వారితో సి కూడా కలిస్తే ఆ పని 4 రోజుల్లోనే పూర్తి అవుతుంది. సి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఓకే, సో సిమిలర్ క్వశ్చన్. ఒకసారి వీడియో పాజ్ చేయండి. మీరు ఖచ్చితంగా మీరుగా అంటే ఓన్గా ట్రై చేస్తూ ఉండండి. ఓకే, అప్పుడే మీకు కమాండ్ వస్తుంది. రైట్. ఏ కెన్ లే రైల్వే ట్రాక్ బిట్వీన్ 2 గివెన్ స్టేషన్స్ ఇన్ 16 days. B can do the same job in 12 days. With the help of C, they did the job in 4 days only. Then C alone can do the job in. Okay, C alone can do the job. Right now. So ఇక్కడ మనం చూస్తే A, B, నెక్స్ట్ ఏమి ఇచ్చారు మనకి? with the help of C అంటే ఏకి బీకి ఇద్దరికి సి తోడయ్యాడు. ఓకే రైట్. సో ఏ ఎన్ని డేస్ తీసుకోవాలి? 16 days. బి ఎంత? 12 days. విత్ ద హెల్ప్ ఆఫ్ సి అంటే 4 days. ఓకే, అంటే ముగ్గురు కలిసి అని అర్థం. ఏ ఒక్కడైతే 16 days, బి ఒక్కడైతే 12 days. విత్ ద హెల్ప్ ఆఫ్ సి అంటే సి సహాయం తీసుకుంటే ముగ్గురు కలిస్తే అప్పుడు 4 రోజులు చేస్తారు. రైట్. నౌ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సి అలోన్ కెన్ డూ ద జాబ్. సి అలోన్ ఒక్కడే చేస్తాడు అంటే సి యొక్క సామర్థ్యం కావాలి. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏ యొక్క డేస్ ఇచ్చాడు, బి డేస్ ఇచ్చాడు, ఏబిసి కలిపి ఇచ్చాడు. సో వాళ్ళ యొక్క సామర్థ్యం ఎఫిషియన్సీ కావాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన ఏంటి? టోటల్ వర్క్. ఓకే, సో ఆల్వేస్ ఎఫిషియన్సీ కావాలంటే మనం ఏం చేయాలి? మొత్తం పని ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం పని కావాలంటే ఏం కావాలి? ఎల్సిఎం చేయాలి. ఓకే రైట్. 16, 12, 4కి ఎల్సిఎం ఎంత? 16 గ్రేటెస్ట్ నెంబర్. మిగతా నెంబర్స్ ఎగ్జాక్ట్ డివైడ్ అవుతుందా? 4 అవుతుంది కాబట్టి 4ని ఇగ్నోర్ చేయండి. 12 అవుతుందా? కాదు. ఇప్పుడు 12 మల్టిపుల్స్ తీసుకోండి. 16 మల్టిపుల్స్ తీసుకోండి. గ్రేటెస్ట్ నెంబర్ 16 2 జా 36. 36 ఎగ్జాక్ట్ డివైడ్ అవుతుందా 12లో? 16 2 జా 32. కమ్ టు బ్యాక్. నా ఇప్పుడు ఎల్సిఎం తీసుకోవాలంటే మనకి ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ ఎంత? 16. రిమైనింగ్ నెంబర్స్ ఎగ్జాక్ట్లీ డివిజల్ అవుతాయా? ఎస్, 4 ఎగ్జాక్ట్లీ డివిజల్ అవుతుంది కాబట్టి 4ని ఇగ్నోర్ చేయండి. ఓకే రైట్. 12 అవుతుందా? నో. అప్పుడు ఏం చేయాలి? 16కి మల్టిపుల్స్ తీసుకోవాలి. 16 2 జా 32. నో. 16 3 జా 48. ఎస్, ఎగ్జాక్ట్లీ 12 డివిజల్ అవుతుంది కాబట్టి మొత్తం పని ఎంత అవుతుంది? 48. ఇప్పుడు మనకి మొత్తం పని వచ్చింది. ఏం కావాలి? సి అలోన్ కెన్ డూ ఇట్. సి ఒకే చేస్తే ఎన్ని డేస్లో పూర్తి చేస్తాడు అంటే సి యొక్క ఎఫిషియన్సీ కావాలి. సి యొక్క ఎఫిషియన్సీ కావాలంటే 16 ఎన్ని టైమ్స్ పోతుంది 48లో? 3 times. 12 4 times. 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 12 times. ఓకే, సో ఇది ఏ ఎఫిషియన్సీ, బి ఎఫిషియన్సీ, ఏబిసి ఎఫిషియన్సీ. మనకేం కావాలి? సి ఎఫిషియన్సీ కావాలి. సో ఇందులో మనకి ఆల్రెడీ ఏబి ఉంది కాబట్టి ఏ ఎఫిషియన్సీ ఎంత? 3. బి ఎఫిషియన్సీ ఎంత? 4. మరి సి ఎఫిషియన్సీ కావాలంటే 12 నుంచి 7 లెస్ చేయండి. సి ఏబిసి కలిస్తే 12.
ఆ 12లో ఏ ఎఫిషియన్సీ బి ఎఫిషియన్సీ 7 లెస్ చేస్తే రిమైనింగ్ ఎంత 5. సో సి యొక్క ఎఫిషియన్సీ ఎంత 5. సో ఇప్పుడు మనకి సి అలోన్ కెన్ డూ ఇట్ మొత్తం వర్క్ ఎంత 48. సి యొక్క ఎఫిషియన్సీ ఎంత 5. ఓకే రైట్. నెక్స్ట్ 5 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 5 9 జా 45 రిమైనింగ్ ఎంత 3 అంటే 9 3/5 days. క్లియర్ రైట్ అంతే. సో ఈ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయండి. మీకు ఎప్పుడైతే ఇలా కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకుంటారో క్వశ్చన్స్ మనం ఎలా మార్చినా ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేయగలుగుతాం. ఓకే సో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఓకే రైట్. సో ఒకవేళ వాడు ఇద్దరు కలిపి ఏబీలు కలిసి ఎన్ని రోజులు చేస్తారంటే ఏం చేస్తారు? ఏబీలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే ఏబీల యొక్క ఎఫిషియన్సీ తీసుకోండి. ఏబీల యొక్క ఎఫిషియన్సీ ఎంత 3 + 4 ఎంత 7 అంటే 48/7 చేస్తే వస్తుంది. ఇదే క్వశ్చన్ని ముగ్గురు కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారంటే ముగ్గురు కలిసి అంటే ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ తీసుకోండి. ముగ్గురు యొక్క సామర్థ్యం ఎంత 12. 48/12 చేయండి, ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేస్తాడని తెలుస్తుంది. క్లియర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పనికి బి కన్నా ఏ రెట్టింపు సమయము సి కన్నా 3 రెట్ల సమయం తీసుకుంటాడు. అందరు కలిసి 2 రోజులు పని చేస్తే బి ఒక్కడే ఆ పనిని చేసే రోజులు. ఏ టేక్స్ ట్వైస్ యాజ్ మచ్ టైమ్ యాజ్ బి అండ్ థ్రైస్ యాజ్ మచ్ టైమ్ యాజ్ సి టు ఫినిష్ ఎ పీస్ ఆఫ్ వర్క్. వర్కింగ్ టుగెదర్ దే కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 2 days. బి కెన్ డూ ద వర్క్ అలోన్ ఇన్ రైట్. సో ఇక్కడ మనకి ఏబిసి 3 పర్సన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇక్కడ ఒక పనికి బి కన్నా ఏ రెట్టింపు సమయం తీసుకుంటాడు. బి కన్నా ఏ రెట్టింపు సమయం తీసుకుంటాడు. ఓకే 2 times తీసుకుంటాడు రైట్. నా సి కన్నా 3 రెట్ల సమయం తీసుకుంటాడు. సి కన్నా 3 రెట్ల సమయం తీసుకుంటాడు. ఎవరు? ఏ. ఓకే రైట్. ఇక్కడ మనకి జనరల్గా అంటే మనకి సిఎక్స్ అనుకుంటే బి దానికి ఎన్ని టైమ్స్ తీసుకుంటాం అంటే బిని సిని లింక్ చేస్తూ మాట్లాడితే అలా తీసుకుంటాం. కానీ ఇక్కడ ఈ స్టేట్మెంట్లో ఏని బిని లింక్ చేస్తూ మాట్లాడాడు, మళ్ళీ సిని కూడా ఏతోనే లింక్ చేస్తూ మాట్లాడాడు. సో ఇలాంటి కేసులో మనకి సో డైరెక్ట్గా మీరు ఎక్స్ అనుకోకుండా ఇక్కడ 2 times వీడిని కంపేర్ చేస్తూ 3 times అని చెప్పాడు కాబట్టి 2 మల్టిప్లై చేయండి. 2 3 జా 6. ఏ 6 డైరెక్ట్గా తీసుకోండి. ఓకే రైట్. ఇప్పుడు మనకు ఏ బి కంటే 2 రెట్లు ఎక్కువ అంటే ఇప్పుడు బి ఎంత అవుతుంది 3 కదా రైట్. సి కంటే 3 times ఎక్కువ అంటే బై 3 చేస్తే ఎంత వస్తుంది 2. దట్స్ ఇట్. ఓకే రైట్. ఇది డేస్. సో మనకు సంబంధించిన ఎఫిషియన్సీ కావాలి మనకి, అంటే సామర్థ్యం కావాలి. సామర్థ్యం కావాలంటే ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవచ్చు, లేదా మనకు ఇలా 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇది క్లోజ్ చేసి దీనికి కావాలంటే మిగతా 2 నెంబర్స్ మల్టిప్లై చేయండి, ఇది కావాలంటే మిగతా 2 నెంబర్స్ మల్టిప్లై చేయండి, ఇది కావాలంటే మిగతా 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే అది యొక్క ఎఫిషియన్సీ వస్తుంది. ఆర్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు మొత్తం వర్క్ అంటే ఎల్సిఎం తీసుకున్న ఎఫిషియన్సీ వస్తుంది. ఓకే రైట్. సో ఇప్పుడు మనకి ఎఫిషియన్సీ కావాలంటే వాళ్ళ యొక్క సామర్థ్యం కావాలి, ఎఫిషియన్సీ. ఓకే రైట్. ఇప్పుడు ఏ ఎఫిషియన్సీ కావాలంటే 3 2 జా 6. బి ఎఫిషియన్సీ కావాలంటే 12. సి ఎఫిషియన్సీ కావాలంటే 18. ఓకే 6 1 6 2 6 3 ఇది ఎఫిషియన్సీ. లేదా 6 3కి 2కి ఎల్సిఎం ఎంత 6. 6 1 జా 3 అంటే 6లో 2 times, 2 అంటే 3 times అలా తీసుకున్న మీకు ఎఫిషియన్సీ వస్తుంది. ఓకే రైట్. సో ఇది ఎఫిషియన్సీ రైట్. నౌ ఇప్పుడు మనకి ముగ్గురు కలిసి అంటే ఏ బి సి చేస్తే ముగ్గురు కలిసి ఆ పని చేస్తే బి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు, బి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు అనేది కాన్సెప్ట్. ఓకే ముగ్గురు కలిసి అంటే ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత 6. ఎన్ని రోజులు 2 ఈజ్ ఈక్వల్ టు బి ఒక్కడే అంటే మనకి బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 2 అంటే 2 into బి ఆర్ 2b. ఇప్పుడు బి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడంటే ఏం చేస్తాం మనకు ఆన్సర్ ఏమొస్తుంది మనకి 2 2 గెట్స్ క్యాన్సల్. సో ఆన్సర్ ఏమవుతుంది 6 days. దట్స్ ఇట్. క్లియర్ రైట్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూడండి, ఏబిసి ముగ్గురు కలిసి 2 రోజులు చేస్తే బి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు అన్నాడు. సో అదే పని ఆ మొత్తం పనిని బి ఒక్కడైతే ఎన్ని రోజులు చేస్తాడు 6 daysలో చేస్తాడు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పనిలో 1/4 వంతు 10 రోజుల్లో ఎక్స్ చేయగలడు. 40 రోజుల్లో వై 40% పనిని 1/3 వంతు పని జెడ్ 13 రోజుల్లో చేస్తారు. వారిలో ఎవరు ముందుగా పని పూర్తి చేయగలరు?
A can do 1/4 of the work in 10 days, Y can do 40% of the work in 40 days, and Z can do 1/3 of the work in 13 days. Who will complete the work first? ఓకే రైట్. ఇక్కడ మనకి ఏ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఎక్స్ వై జెడ్ ఇచ్చారు కదా, ఎక్స్ వై జెడ్. సో ఎక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మనకి 1/4 వంతు పని 10 రోజులు చేస్తాడట. 1/4 వంతు పని 10 రోజులు చేస్తాడంటే దాని అర్థం ఏంటి అంటే మొత్తం 4 పనిలో ఒక వంతు పనిని ఎన్ని రోజులు చేస్తాడు, 10 రోజులు చేస్తాడని అర్థం. కింద డెనామినేటర్ ఎప్పుడు కూడా మొత్తంగా తీసుకోవాలి, టోటల్. ఓకే, 1/4 అంటే మొత్తం 4 పనిలో ఒక పనిని 10 రోజులు చేస్తాడు. మరి ఒక పనిని 10 రోజులు చేస్తే మొత్తం పని ఎన్ని రోజులు చేస్తాడు, 40 రోజులు చేస్తాడు. ఓకే రైట్. అలాగే వై గురించి తీసుకుంటే పర్సెంటేజ్లో ఎక్స్ప్రెస్ చేశారు. పర్సెంటేజ్లో శాతంలో 40% పనిని 40 రోజుల్లో చేస్తాడా, రైట్. 40% అంటే ఎంత, 40% అంటే 40/100 కదా, రైట్. 40% ఎన్ని రోజులు చేస్తాడు, మనకి 40 రోజులు చేస్తాడు. 40%ని 40 రోజులు చేస్తే 100% మొత్తం పని ఎన్ని రోజులు చేస్తాడు, 100 రోజులు చేస్తాడు. ఇంకా జెడ్ గురించి చూస్తే మనకి 1/3 వంతు పని, 1/3 వంతు అంటే మొత్తం పనిలో ఒక వంతు పనిని ఎన్ని రోజులు చేస్తాడు, 13 రోజులు చేస్తాడు. మరి ఒక వంతు పని 13 రోజులు చేస్తే మొత్తం పని అంటే మొత్తం పని 3కి ఎంత అవుతుంది, మనకి 39 డేస్లో చేస్తాడు. ఓకే రైట్. వీడు 39 డేస్, 100 డేస్, 40 డేస్లో చేస్తారు. వారిలో ఎవరు ముందుగా పని పూర్తి చేయగలరు, ఎవరు తక్కువ డేస్లో చేస్తారు, మనకి 39 డేస్లో. సో ఎవరు వర్క్ని ముందుగా కంప్లీట్ చేయగలుగుతారంటే జెడ్. సో ఆన్సర్ ఏమవుతుంది, జెడ్ ఆన్సర్. క్లియర్ రైట్. సో 1/4 అంటే మొత్తం పని అంటే మొత్తం ఏమవుతుంది, 4లో ఒక భాగంని 10 రోజులు చేస్తాడు. మొత్తం 100లో 40 భాగాన్ని 40 డేస్లో చేస్తాడు. అలాగే మొత్తం 3లో ఒక భాగాన్ని 13 రోజులు చేస్తాడు. సో అలా మొత్తం ఎన్ని రోజులు తీసుకుంటే మనకి ఎవరు ఎక్కువ తక్కువ డేస్లో చేస్తారు, జెడ్. ఓకే క్లియర్ రైట్. నెక్స్ట్, టైపిస్టులు పి, క్యూ మరియు ఆర్లు ఒకేసారిగా ముగ్గురు పనిచేస్తూ 4 గంటల్లో 216 పేజీలు టైప్ చేయగలరు. ఒక గంటలో క్యూ కన్నా ఆర్ ఎన్ని ఎక్కువ పేజీలు టైప్ చేయగలడో అన్ని పి కన్నా క్యూ చేయగలడు. 5 గంటల్లో ఆరు చేసినన్ని పేజీలు 7 గంటల్లో పి చేస్తాడు. ఒక గంటలో వారిలో ప్రతి వాడు ఎన్నెన్ని పేజీలు చేయగలడు. ఓకే, ఇది జనరల్ క్వశ్చన్. ఓకే రైట్. P and Q and R, the 3 typists who working simultaneously, can type 216 pages in 4 hours. In 1 hour, R can type as many pages more than Q. In 1 hour, R can type as many pages more than Q, as Q can type more than P. Okay, right. During a period of 5 hours, మొత్తం టైం ఎంత, 5 అవర్స్లో R can type as many pages as P can during 7 hours. Okay, right. How many pages does each of them type per hour? ఒక గంటకి ఎన్ని టైప్ చేయగలుగుతారు అంటున్నారు. ఓకే రైట్. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ చూస్తే 3 పర్సన్స్ P, Q, R. ఓకే రైట్. అండ్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ చూడండి, ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో 5 గంటల్లో 6 చేసినన్ని పేజీలు 7 గంటల్లో P చేస్తాడు అన్నాడు. అంటే 5R ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఎంత, మనకి 7 గంటల్లో P చేస్తాడు. ఓకే 7P. నా ఇప్పుడు మనకి PR ఏమవుతుంది, మనకి PR 5/7 వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ మనకి ఇన్ఫర్మేషన్లో మనకి క్యూ కన్నా ఆర్ ఎన్ని ఎక్కువ పేజీలు టైప్ చేయగలడో అన్ని P కన్నా Q చేయగలడు అన్నాడు. ఓకే రైట్. సో మొత్తం తీసుకుంటే మనకి ఇక్కడ ఎన్ని పేజీలు టైప్ చేస్తారు, 216 పేజెస్ టైప్ చేస్తారు. ఎన్ని గంటల్లో, 4 అవర్స్లో. అంటే 4 గంటల్లో 216 పేజ్ చేస్తే గంటలో ఎన్ని పేజ్ చేస్తారు, 4 5 20, ఇంకా రిమైనింగ్ అంతా 16, 4 4 అంటే 54 పేజ్ చేస్తారు. గంటలో 54 పేజ్ చేస్తారు. ఓకే రైట్. సో గంటలో 54 పేజెస్ అంటే మనకి క్యూ ఎన్ని టైం తీసుకుంటాడు, మనకి అంటే 54 ఎన్ని పేజ్ తీసుకుంటాడు, 54 సో క్యూ అంటే ఇక్కడ మనకి PQR కదా. సో మిడిల్ వాల్యూ అంటే యావరేజ్లో ఇప్పుడు కూడా మిడిల్ వాల్యూ ఏమవుతుంది, యావరేజ్ అవుతుందని డిస్కస్ చేశాం.
సో మనకి బై 18 చేయండి. ఓకే, బై 3 కదా, సరే బై 3 చేస్తే మనకి ఎంత వస్తుంది, 18 వస్తుంది. ఇది క్యూ 18 పేజీలు చేయగలడు, గంటలో 18 పేజీలు చేయగలడు. ఓకే రైట్. మరి క్యూ 18 పేజీలు చేయగలుగుతారంటే మొత్తం ఎంత మనకి ఇక్కడ 5 + 7 ఎంత, 12 కదా, రైట్. మరి 12కి ఎన్ని పేజెస్ అవుతాయంటే మొత్తం ఎన్ని పేజెస్ మనకి 54 పేజెస్. 54 - 18 చేయండి. 54 - 18 చేస్తే ఎంత వస్తుంది మనకి 36. అంటే 12కి 36 అవుతే మరి పి అంటే 5కి ఎంత, అలాగే ఆర్ 7కి ఎంత అని చేస్తే మీకు ఒక్కొక్కరికి సంబంధించిన నెంబర్ ఆఫ్ పేజెస్ వస్తుంది. ఓకే రైట్. 12 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్, అంటే 5 3 = 15. ఓకే, నౌ 7 3 = 21. క్లియర్ రైట్. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి, ప్రతివాడు PQR. సో P అనేవాడు 15, Q 18 21. సో ఆన్సర్ ఏమవుతుంది 15 18 21. ఓకే, సో ఏ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. దట్స్ ఇట్. క్లియర్ రైట్. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి ఇది వాళ్ళు ఇచ్చారు. 5 గంటల్లో R చేసే పనిని 7 గంటల్లో P చేస్తాడు అన్నాడు. దీన్ని తీసుకుంటే మనకి 5/7 వస్తుంది. ఓకే రైట్. 5/7 వచ్చిన తర్వాత మనకి గంటకి ఎన్ని పేజెస్ చేయగలుగుతారు, 54 పేజెస్. మరి క్యూ ఎన్ని పేజ్ చేయగలుగుతాడంటే 54/3. అంటే 54/3 అంటే మనకి మిడిల్ నెంబర్ యావరేజ్ అవుతుంది కదా, రైట్. సో బై 3 చేస్తే మనకి 18 వస్తుంది, రైట్. నా సో 18 అంటే మనకి 54 నుంచి 18 చేస్తే మిగతా ఎంత 36. మిగతా 36 ఎవరికి సంబంధించింది, P అండ్ R. PR సంబంధించి ఎంత ఇచ్చారు ఇక్కడ, 5 + 7 ఎంత 12. అంటే 12కి 36 అయితే 5కి ఎంత, 7కి ఎంత అని చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే రైట్. ఎనీహౌ ఇలాంటి స్టెప్స్ ఏమీ తీసుకోకుండానే డైరెక్ట్గా జస్ట్ బై ఇన్స్పెక్షన్ మీరు చూసి ఆన్సర్ చెప్పొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 4 గంటలకి 216 పేజీలు చేస్తే గంటకి 54 కదా. గంటకి 54 అంటే ఒక్కొక్కరు ఎన్ని పేజీలు చేయగలుగుతారు ఒక గంటలో ఒక్కొక్కరు ఎన్ని పేజీలు చేయగలుగుతారంటే మొత్తం కలిపితే ఎంత రావాలి, 54 పేజెస్ రావాలి. ఓకే రైట్. అంటే ఆప్షన్ చూస్తే మనకి మొత్తంలో 54 ఎక్కడ ఉందో అదే డైరెక్ట్గా ఆన్సర్ చేయండి అంతే. ఓకే రైట్. సో అలానే మొత్తం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని ఆప్షన్లో 14 + 17 + 20 మళ్ళీ 15 + 17 అన్నీ యాడ్ చేసి ఎక్కడ 54 వస్తుందో చూడాల్సిన అవసరం. యూనిట్ డిజిట్ చూసుకోండి. యూనిట్ డిజిట్ ఏం రావాలి, 4 రావాలి. ఓకే, యూనిట్ డిజిట్ 4 వస్తుందా, 7 + 4 11. నో, యూనిట్ డిజిట్ 4 రావాలి. 2 + 7 9 + 5 9 + 7 + 2 9 9 + 5 ఎంత 14. ఓకే రైట్. సో ఇది వస్తుందా చూడండి, 9 + 5 14. సో ఇది కూడా వస్తుంది. నా ఇది వస్తుంది. నెక్స్ట్ ఇది వస్తుందా, 10 + 60. ఇది రాదు, ఇది రాదు. ఓకే, అంటే ఈ రెండింటిలో ఛాన్స్ ఉంది, రైట్. నా ఈ రెండింటిలో టోటల్ చేయండి, 12 14 కదా, రైట్. 20 40 49 + 5 49 + 5 ఎంత 53. ఓకే, 53 వస్తుందా, 20 40. ఓకే, 42 49 + 5 54 వస్తుంది. ఇది కూడా 54 వస్తుంది కదా, రైట్. సో ఇక్కడ కూడా 54 వస్తున్నట్టుంది. 20 40 49 54. అఫ్కోర్స్ 2 ఆప్షన్లో వస్తుంది. ఓకే, సో అంటే ఈ 2 ఆప్షన్లో మనం ఏదో ఒకటి ఆన్సర్ కావడానికి అవకాశం ఉంది. అఫ్కోర్స్ సమ్ టైమ్స్ మనకు ఒకే ఆప్షన్లో 54 వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా అదే ఆన్సర్ చేయండి. ఓకే రైట్. క్లియర్ రైట్. జస్ట్ అఫ్కోర్స్ మ్యాక్సిమం ఆప్షన్ యూజ్ చేయండి, అవసరమైతే ఆ స్టెప్స్ రాయండి. క్లియర్ రైట్. సో మనకు ఇంకొక విధంగా కూడా ఆప్షన్ నుంచి తీసుకోవచ్చు. ఓకే, మనకి చూస్తే 54 వచ్చాయి. అండ్ ఇన్ కేస్ మనకి అలా వచ్చినప్పుడు ఈ సెంటెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఆర్ కెన్ టైప్ యాజ్ మెనీ పేజెస్ మోర్ దెన్ క్యూ. అంటే మనకి PQR కదా, 3 persons. ఆర్ కెన్ టైప్ యాజ్ మెనీ పేజెస్ మోర్ దెన్ క్యూ. ఓకే, వీడికంటే వీడు ఎన్ని చేస్తాడో అలాగే యాజ్ క్యూ అనేవాడు టైప్స్ మోర్ దెన్ P. అన్నే పేజెస్ వీడు అన్ని ఎక్కువ చేస్తాడు అన్నాడు. అంటే మనకి డిఫరెన్స్ సేమ్ ఉండాలి. ఓకే, ఇక్కడ ఎంత ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే డిఫరెన్స్ ఉండాలి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందో మనకి 3. సో ఇక్కడ డిఫరెన్స్ 3. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ చూడండి 2 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 4 ఉంది, కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్. ఓకే రైట్. సో ఇలా కూడా మనకి ఆప్షన్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఓకే, సో మ్యాక్సిమం ఆప్షన్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఆర్ అప్పుడు పాసిబుల్ కాకపోతేనే స్టెప్స్ వేసుకోండి. ఓకే రైట్.